ఆసియా కప్ 2025 సీజన్లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్ అతి కష్టం మీద గట్టెక్కింది. బుధవారం యూఏఈతో జరిగిన మ్యాచ్లో బౌలర్ల పుణ్యమా అని 41 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో గ్రూప్ ఏ నుంచి టేబుల్ సెకండ్ టాపర్గా సూపర్ 4కు అర్హత కూడా సాధించింది. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్కి యూఏఈ బౌలర్లు ఊహించని షాక్ ఇచ్చారు. ఓపెనర్లు ఫర్హాన్, సైమ్ అయూబ్లని వెంటనే అవుట్ చేసి మ్యాచ్ని తిప్పేశారు. కానీ ఫకర్ జమాన్ హాఫ్ సెంచరీతో ఇన్నింగ్స్ నిలబెడితే చివరిలో షాహిన్ షా అఫ్రిది 14 బంతుల్లో 3 4లు 2 6లతో 29 రన్స్ చేసి నాట్అవుట్గా నిలబడి మెరుపులు మెరిపించాడు. దీంతో పాక్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది. ఇక చేజింగ్లో యూఏఈ ఓపెనర్లు షరాఫుల్, వసీం ధాటిగా ఆడుతూ టీంకి మంచి ఓపెనింగ్ ఇవ్వడానికి ట్రై చేసినా షరాఫుల్ అనుకోకుండా బౌల్డ్ కావడంతో యూఏఈ స్పీడ్కి బ్రేక్ పడింది. ఆ తర్వాత వసీం కూడా కొద్దిసేపటికి అవుట్ కావడంతో యూఏఈ ఓటమి ఖరారైంది. ఇక రాహుల్ చోప్రా 35, ధ్రువ్ పరాసర్ 20 స్కోర్ బోర్డ్ని నెమ్మదిగా ముందుకు నడిపినా వాళ్ళిద్దరూ అవుట్ అయిన తర్వాత యూఏఈ బ్యాటింగ్ లైనప్ పేక మేడలా కూలిపోయింది. దీంతో పాక్కి 41 పరుగుల భారీ విజయం దక్కింది. ఈ గెలుపుతో సూపర్ 4లో ఇంకోసారి భారత్ పాకిస్తాన్ తలపడడం ఖాయమైంది. ఆదివారం దుబాయ్ వేదికగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది.